ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మీకు వాక్యాన్ని చెప్పటానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానించుకొనబోతూ ఉన్నాము. ఆ అంశం ఏమిటి అని అంటే ఉపవాసము అనేటువంటి అంశాన్ని గురించి. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అని మనందరికీ తెలుసు. మరి ప్రార్థన చేయటాన్ని గురించి ఇంతకు ముందే నేను మీకు తెలియపరిచాను. ఇప్పుడు మనము ఉపవాసాన్ని గురించి బహుక్లుప్తంగా తెలుసుకొనబోతూ ఉన్నాం. ఉపవాసాన్ని గురించి క్రొత్త నిబంధనలో ఎక్కడ వ్రాయబడింది అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము నుంచి 18వ వచనం వరకు యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో తన శిష్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాగూ ఉపవాసం ఉండాలా అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడాడు. నాకు తెలిసినంత వరకు పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు దేవుడు ఒకే ఒక దినాన, ప్రాయచిత్త దినాన వారు ఉపవాసం ఉండాలి, ఏ పని చేయకూడదు, వారు పాపాలు ఒప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి లేవియ కాండము 23వ అధ్యాయములో, లేవియ కాండము 16వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాము. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తన శిష్యులకు ఉపవాసాన్ని గురించి తెలియపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా దేవాలయానికి 2 వెళ్ళారు. ఒకరేమో సుంకరి, ఇంకొకడేమో పరిసయ్యుడు. ఆ ఇద్దరిలో ఎవరు దేవుని చేత అంగీకరించబడ్డారో అనేటువంటి విషయము బైబిల్ చదివినటువంటి వారందరికీ కూడా అర్థమవుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిసయ్యులు అనబడినటువంటి వారు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళు. సాంప్రదాయకంగా వారు సోమవారము, బేస్తవారము ఉపవాసం ఉండేవారు. కనుక ఈ పరిసయ్యుడు కూడా దేవాలయానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, నేను ఈ యొక్క సుంకరి లాంటి వాడిని కాదు అని తను గర్వంగా తన ప్రార్థనలో ఉపవాసాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. ఉపవాసము అనేటువంటిది ప్రజల యొక్క మెప్పును పొందేదానికి కాదు అనేది at the very outset, I want everybody to know that fasting is not to gain the praise of the people. ఉపవాసం అనేటువంటిది ఎవరో నన్ను మెచ్చుకోవాలా, 40 దినాలు ఉంటున్నాడు, 30 దినాలు ఉంటున్నాడు, 20 దినాలు ఉంటున్నాడు అనేటువంటిది ఇతరుల యొక్క మన్నన పొందటానికి ఎంత మాత్రమును కాదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఉపవాసం ఉండటం అనేటువంటిది తప్ప? ఉపవాసం ఉండటము తప్పని నేను అనటం లేదు. ఉదాహరణకు మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండాడు అరణ్యములో. సాతాను చేత శోధించబడ్డాడు. ఆయన ఆ శోధనలను జయించాడు. యేసు ప్రభువే ఉపవాసం ఉండాడు. అంత మాత్రమే కాకుండా మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా చదివినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనములో అంతియోకయ సంఘములో ఉన్నటువంటి వారు ఉపవాసముండి ప్రార్థన చేయుచూ ఉండగా దేవుడు వారికి ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఆ విషయం ఏమిటి అని అంటే, ఏ పని కొరకైతే నేను బర్నబాను, పౌలును పిలిచానో ఆ పని కొరకు మీరు వారిని వేరు చేయండి అనే సంఘముతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. కనుక ఉపవాసము చేయకూడదు అని నేను అనటం లేదు. ఉపవాసము చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. అయితే ఉపవాసము ఎలాగూ చేయాలి అనేటువంటిది మనము తెలుసుకొని ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి.
వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ ఎవరైనా కానివ్వండి, ఈ మాటలు అందరికీ వర్తిస్తాయి. ఈ యొక్క సీజన్లో ఉపవాసం ఉండేటువంటి వారు నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను అని ఎవరికి తెలియకుండా ఉండాలి. ఇట్ మస్ట్ బీ ఇన్ సీక్రెట్. ఆ విధంగా కాకుండా నేను ఉపవాసం ఉంటున్నాను అని అందరికీ చెప్పుకుంటూ ఉపవాసం ఉండటం అనేటువంటిది అది ఉపవాసం ఉన్న దాంతో లెక్క కాదు. ఈ పరిచయులు అనేటువంటి వారు ఎలాగూ ఉపవాసం ఉండేవారు వేషధారులు అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు చాలా దుఃఖంగా ఉండేవాళ్ళు. ఏందయ్యా అట్లున్నావు, నీ ముఖంలో సంతోషం లేదు, దుఃఖం ఉందంటే నేను ఉపవాసం ఉన్నానయ్యా, 10 రోజులైంది అన్నం తినక చాలా అని చాలా తల ఉంచుకోవటము, లేక దుఃఖముఖంగా కనబడటము, వారు అంటే అందరూ నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను అని తెలుసుకునేటట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అలాంటి ప్రవర్తనను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఖండిస్తూ ఉన్నాడు. మీరు అలాగూ మనుషులకు కనబడవలెనని కాకుండా రహస్యమందున్న మీ తండ్రికే కనబడాలి. రహస్యమందున్నటువంటి తండ్రి, భూమి మీద ఉన్నటువంటి మనిషి. మనం ఉపవాసం ఉండేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ మనుషులు చూస్తూ ఉన్నారు. అయితే పరలోకములో ఉన్నటువంటి ఆ శక్తి కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకము నుండి గమనిస్తూ ఉన్నారు. కనుక మనం ఏది చేసినా, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా, కానుక ఇచ్చినా, పాట పాడినా, సాక్ష్యం ఇచ్చినా ఇదంతా కూడా ప్రభువు గమనిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. మరి ఆది సంఘంలో వారు ఉపవాసం ఉండారు, ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండటం అనేటువంటిది మరి అవసరము, ఉపవాసము వ్యక్తిగతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కనుక మనం చెప్పుకున్నది ఏంటంటే ఉపవాసం ఉండటం అనేటువంటిది ఇతరులను మెప్పించటానికి కాదు. మరి ఉపవాసం దేనికి అని అంటే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ఉపవాసం దేనికి అని అంటే మనల్ని మనము తగ్గించుకోవటానికి. ఉపవాసం దేనికి అని అంటే పశ్చాత్తాపడుతున్నాము అనేటువంటి దానికి. ఇప్పుడు నినివే పట్టణస్థులు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాజు మొదలుకొని రవణప్ప వరకు వారు గోనెపట్టలు కట్టుకొని నేల మీద కూర్చొని తల మీద బుగ్గి వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవా మమ్మల్ని కనికరించు, మా పాపాన్ని క్షమించు అని ప్రార్థన చేశారు. అది నిజమైనటువంటి ఉపవాసం, పశ్చాత్తాపంతో కూడినటువంటి ఉపవాసం. మరలా తిరిగి ఆ పాపాలు చేయమని కాదు. మరి నెహమ్యా తన సహోదరులను గురించి ఒకరు వచ్చి చెప్పినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నది నా సహోదరుల కంటే వారికి వెళ్ళి సహాయం చేయటానికి మరి నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనములో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 4 నెలలు ప్రార్థన చేశాడు. రాజుతో తన మనవిని బయలుపరచక ముందు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ ఉపవాసము అనేటువంటిది మనల్ని తగ్గించుకోవటానికి చేసేటువంటిది. అంత మాత్రమే కాదు, కొన్ని పర్యాయాలు మనము దేవునికి సమీపంగా రావాలి అని అంటే మన శరీరం సహకరించదు. మనం కడుపు నిండా తిని మరి ఉపవాస ప్రార్థనకు వచ్చినట్లయితే మనము మరి ఎక్కువ సమయం ప్రార్థన చేయలేం, నిద్ర వస్తూ ఉంటుంది. కనుక మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవడానికి కూడా ఉపవాసము మనము చేయటంలో తప్పేమీ కూడా లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో, ఇంతమందికి నేను బోధించిన తరువాత భ్రష్టుడనగుదునేమోనని నా శరీరమును నేను నలుగగొట్టుకొనుచూ ఉన్నాను. నాకైతే పూర్తిగా అర్థం కావటం లేదు శరీరాన్ని ఎలాగూ నలుగొట్టుకున్నాడు. నాకొకటైతే అర్థమవుతూ ఉంది, మనలాగా ఆనాడు పౌలు ప్యారడైజ్ బిర్యానీలు తిని
ఇక ప్రార్థన చేయలేనంతగా ఆయన నిద్రపోయినటువంటి వాడు కాదు. తన శరీరాన్ని నలుగొట్టుకుంటూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఈ స్వార్థ ప్రకటనలో నేను అనేక బాధలు, హింసలు అనుభవించాను. వాటిలో ఒకదానిని ఆయన మెన్షన్ చేస్తూ తరచుగా జాగారములు చేయొచ్చు, ఉపవాసం ఉంటిని. తరచుగా జాగారం చేయొచ్చు అంటే రాత్రింబగళ్ళు కష్టపడటము, రాత్రింబగళ్ళు పని చేయటము, రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండటము. కనుక మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవటానికి కూడా ఉపవాసము ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు సమయము చాలదు, కానీ మరి ఈ ఉపవాసాన్ని గురించి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము మీరు చదివినట్లయితే రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్, రాంగ్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ అనేటువంటి విషయాన్ని గురించి మీరు అక్కడ చదువుతూ ఉన్నారు. ఏ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు, ఏ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు, ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి, ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇతరులకు మనము సువార్త చెప్పటానికి. చూడండి, నేను భారత్ బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు 12 మంది విద్యార్థులము. మరి విద్యార్థులైనటువంటి వారు స్వార్థ సేవలో సేవ చేసేటువంటి వారికి సహాయం చేయటానికి మాకు డబ్బులు లేని పరిస్థితుల్లో వారానికి ఒకసారి ఉపవాసం ఉండి, నెలకు 4 సార్లు ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం ఉండగా వచ్చినటువంటి డబ్బును కాలేజీ వారు మరి నెలకో 2 నెలలకో ఒక సువార్థికునికి లేక 2 సువార్థికులకు సహాయంగా పంపించేటువంటి వారు. కనుక ఉపవాసం ఉండటం అనేటువంటిది బంధించబడినటువంటి వారిని, బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించటానికి, అంధకారంలో ఉన్నటువంటి వారికి ఈ వెలుగును గురించి వినిపించేదానికి మరి మనం సాధనంగా ఉండటానికి ఉపవాసము ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సీజన్లో మనం చేసేటువంటి ఉపవాసము వాక్యానుసారమైనదా, దేవుడు మెచ్చుకుంటాడా లేక మనుషులు మెచ్చుకుంటారా? ఒకవేళ మనుషులు మెచ్చుకునేటువంటి ఉపవాసం అయితే అది దేవుడు ఎంత మాత్రమును కూడా అంగీకరించడు. అయితే దేవుణ్ణి సమీపించటానికి మనం ఉపవాసం ఉంటూ ఉన్నట్లయితే, అంటే మరి ఉపవాసం అంటే మనము దేవునికి సమీపంగా రావటం, దేవునికి సమీపంగా రావటం. యాకోబు అంటాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. ఈ ఉపవాసం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. ఈ ఉపవాస దీక్ష ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఆ దేవుని బిడలముగా, దేవుని మహిమార్థమై మనము ముందుకు సాగాలని దేవుని చేత హెచ్చరించబడుతూ ఉన్నాము. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.